నా దగ్గర గొప్ప కూడా ఉంది. నాకు పందెం జోదం అంటే ఇంట్రెస్ట్ లేదు. నేను తక్కువ పందెం వేస్తాను. ప్రెస్టేజ్ వస్తే అంతగానే వేస్తాను. పందెం నేను కావాలని అడిగినా నేను ఎంతగానే వేస్తాను. కానీ నాకు జోదం అంటే ఇంట్రెస్ట్ లేదు. అందుకే నేను సిండికేట్ కలుపుకున్నాను. నాకు కూడా ఇప్పుడు పందానికి 100-200 మంది నాకు కూడా బరికాడికి వస్తారు. వాళ్ళకి తలకో 10,000, తలకో 20,000, తలకో 30,000 పందెం ఇస్తాను. ఆ పందకు 3 రోజులే పందానికి వెళ్తాను. మిగిలిన 365 రోజుల్లో నా పక్కన పంది వేసిన నీకు వెళ్ళను, నాకు అది సెంటిమెంటు. ఆ 3 రోజులు ఇంటికి రాను. పొద్దున్న వెళ్తాను, నైట్ 1 గంట 2 వస్తాను, మళ్ళీ 6ంటికి లేచి పందెం కాడికి వెళ్ళిపోతాను 3 రోజులు. ఇంటికి మాత్రం రాను. మిగిలిన రోజులు ఎప్పుడు పందెం వేయను నేను. నాకు జోదం మీద బాగుపడిపోతున్న ఆలోచన నాకు లేదు. జోదం మీద బాగుపడిన వాళ్ళు చరిత్రలో కూడా లేరు. ఓన్లీ బ్రీడ్ డెవలప్ చేస్తాం, ఓ మంచి కోడిని పుట్టిస్తాం, ఎవరికైనా కావాలి తెస్తాం, మళ్ళీ లేకపోతే మనం పందెం వేసుకుంటాం. పోయిన సంవత్సరం మనకి ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కడెక్కడ బిర్లు బాగా జరిగినాయి, ఏంది సార్ మొత్తం ఎన్ని పందాలు జరిగినాయి? అసలు చాలా చిన్న బిర్లు అయితే చాలా బాగా 1,25,00,000 పందెం అయితే గుడేనే జరిగింది. అలాగే వెంప కానీ భీమవరం కానీ గణపవరం లేదు సార్. లాస్ట్ ఇయర్ ఇంచుమించు ఇవే పెద్ద పందాలు. వెంప, భీమవరం, తాడేపల్లి ఇవే పెద్ద పందాలు, బాగా పెద్ద పందాలు.